వర్మ వంగవీటికి దక్కే పదవులేంటి? కీలక పరిణామాలు. వర్మతో పాటుగా రాధాకు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆలోచన. వర్మకు ఎమ్మెల్సీ పదవిస్తే అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందనే వాదన జనసేన. ఇచ్చింది తీసుకుంటారా, వెళ్లిపోతారా? ఏపీలో కొత్త రాజకీయ లెక్కలు తెర మీదకి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీలో సీట్లు త్యాగం చేసిన సీనియర్లు, ముఖ్య నేతలు పలువురు పదవుల కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ పొందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తయింది. అటు వరుసగా రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు భర్తీ అవుతున్నాయి. దీంతో కొందరు నేతలతో పదవుల విషయంలో పార్టీ నాయకత్వం ఇస్తున్న సంకేతాలు మరింత ఆశలు పెంచుతున్నాయి. ఏపీలో పలు విడతలుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీల నుంచి అవకాశం దక్కింది. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులను ఇప్పటి వరకు అయిన ఖాళీలను భర్తీ చేశారు. అయితే పిఠాపురం వర్మ, వంగవీటి రాధాకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో తాజాగా వర్మతో పాటుగా వంగవీటి రాధాకు ఇచ్చే పదవి పైన టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా కొద్ది రోజుల క్రితమే వర్మను బాధ్యతల నుంచి తప్పించారు. 2024 ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. పవన్ గెలుపు కోసం పనిచేయాలని, వర్మ భవిష్యత్ తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు. పవన్ కు భారీ మెజార్టీ రావడంతో వర్మ క్రియాశీలకంగా పనిచేశారు. కాగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవడం పైన ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం కసరత్తు. ఇదే విధంగా వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. తాజాగా వర్మతో పాటుగా రాధాకు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ ఎమ్మెల్సీ పదవులపైన గతంలో హామీ ఇచ్చినా ఇదే రకమైన హామీ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే సమయంలో వారి సొంత నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. దీంతో ఆ ఇద్దరికి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం ఆలస్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందనే వాదన జనసేనలో ఉంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఇదే విధంగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన పలువురు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న పదవులను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఎమ్మెల్సీ కాకుండా ఈ ఇద్దరికి ఏ పదవులు ఇస్తారు, అందుకు ఈ ఇద్దరు సిద్ధంగా ఉన్నారా అనేది కీలకంగా మారుతుంది.